వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. 50 బైకులు 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు పట్టుకున్న వారి పత్రాలు చెక్ చేసి తిరిగి పంపించారు. పరిగి పట్టణంలో కిరాణా షాపులు, పాన్ డబ్బాలలో తనిఖీలు నిర్వహించారు. పలు పాన్ డబ్బాల్లో గుట్కాలు, మిరాజ్ జర్దా, పాన్ మసాలా, గైచాప్ స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ప్రతి సాయంత్రం 6 నుంచి 9 గంటల ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత చనిపోతున్నట్లు తెలిపారు. త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి బైకులు నడుపుతున్నారని, రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం లేదని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించరాదని, గంజా దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఎస్ఐస్, సిఐస్, స్టాఫ్ మేమందరం పాల్గొన్నాం. కొన్ని బయట షాప్స్, కిరాణం షాప్స్, జనరల్ స్టోర్స్, తర్వాత ఈ పాన్ డబ్బాలు, ఇవన్నీ కూడా మేము ఈ గుట్కా, గాంజా అట్లాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి చెక్ చేయడం జరిగింది. కొన్ని అనుమానిత ప్రాంతాలను కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 వీలర్స్ హెల్మెట్ లేకుండా, తర్వాత చాలాన్స్ పెండింగ్ ఉన్నటువంటి 2 వీలర్స్ కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే 3-4 విషయాలు. ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్. ఈ మన ప్రాంతంలో నేషనల్ హైవే ఉంది, బీజాపూర్ది. దీని మీద 2 వీలర్స్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం అవుతుంది ఈవినింగ్ 6 to 9 o'clock. యువత అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెహికల్స్ నడిపేటప్పుడు తాగి నడపొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, అతివేగంగా పోవద్దు, అజాగ్రత్తగా ఓవర్టేకింగ్ చేయొద్దు. అప్పుడు ఈ ప్రాణాలు పోకుండా మీరు సురక్షితంగా ఉంటారు. కాబట్టి మా సూచనలు మీరు పాటించాలనేది ఒకటి తెలియ